Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto వరుస కథనాలపై కేంద్ర అటవీ శాఖ స్పందించింది. నిర్మల్ జిల్లా కేంద్ర సమీపంలో ఈద్గాకు అటవీ భూమి కేటాయింపుపై కేంద్రం అటవీ శాఖ సీరియస్ అయింది. ఇక మొన్న ప్రారంభోత్సవం జరగగా నిన్న రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులో ఒక పేరు ఉంటే కేటాయింపులో మరొకరికి ఇచ్చారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేపట్టడంతో రిజర్వ్ ఫారెస్ట్ భూ కేటాయింపులు కేంద్ర అటవీ శాఖ ఉత్తర్వులు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరుగుతున్నాయని అమ్మ న్యూస్ ఛానల్ ముందు నుంచే చెబుతూ వస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జోషి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. రాజశేఖర్, అమ్మ న్యూస్ లో ఇది వరకు ప్రసారమైనటువంటి న్యూస్ ఏదైతే కథనం ఉందో దాన్ని పూర్తిగా ఫలించినటువంటి నేపథ్యము. అయితే ఈ నెల 6వ తేదీ నాడు అమ్మ న్యూస్ లో ఏదైతే కథనం ప్రసారమైందో ఈ నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని చించోలి బి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ భూములను స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ అనేటటువంటి పేరుతో కేంద్ర అటవీ శాఖకు రాష్ట్ర అటవీ శాఖ తరఫున దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భము. అయితే దాన్ని అనుసరించి రాష్ట్ర శాఖకు ఆ యొక్క భూములను కేటాయిస్తూ, రిజర్వ్ ఫారెస్ట్ భూములను కేటాయిస్తూ కేంద్రం అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క అనుమతుల సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో దీనికి సమాంతరంగా అయితే అటవీ శాఖ భూములను అప్పగించాలి లేదా దానికి సంబంధించినటువంటి పరిహార మొత్తాన్ని
అటవీ శాఖకు చెల్లించాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్ణీత ఎత్తులో నిర్ణీత వెడల్పుతో పొడవుతో దీనికి కాంపౌండ్ వాల్ నిర్మించాలి అనేటటువంటి కొన్ని కండిషన్స్ దాంట్లో పేర్కొంటూ అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తులో ఉన్నటువంటి పేరుకు విరుద్ధంగా ఇక్కడ ఆ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఈ యొక్క ఈద్గాకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా హుటాహుటిన పూర్తిగా చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో. అయితే 2 రోజుల క్రితమే ఈ యొక్క ఈద్గాకు సంబంధించిన ప్రారంభోత్సవానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అలాగే ఇంద్రకరణ్ రెడ్డిలు అటవీ శాఖ మంత్రి ఇద్దరు హాజరై అట్టహాసంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అమ్మా న్యూస్ లో ఏదైతే కథనం ప్రసారమైందో కేవలం ఓటు బ్యాంకు కొరకు ఈ యొక్క ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి కోణంలో ఎవరికి కూడా లబ్ధి చేకూర్చనేటువంటి రీతిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యొక్క పనులు కొనసాగిస్తున్నారు అనేటటువంటి కోణంలో ఈ యొక్క కథనం ప్రసారమైంది. తదనుగుణంగా అంటే ఆ కథనంలో మనం పేర్కొన్నట్లుగా భవిష్యత్తులో గనక ఈ యొక్క విషయాన్ని కేంద్రం గుర్తించినట్లయితే ఇటు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఒక రకంగా మోసానికి గురి కావాల్సి వస్తుంది, కేటాయింపులు రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయనేటటువంటి హెచ్చరికలను మనం ఆ యొక్క కథనంలోనే పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క అమ్మా న్యూస్ కథనాన్ని చూసినటువంటి ఎవరైతే ఫాలోవర్ ఉన్నారో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి వెంకటేష్ అనేటటువంటి యువకుడు ఆయన ఏకంగా కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. ఇక్కడికి సంబంధించినటువంటి అమ్మా న్యూస్ కథనానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లను కూడా దానికి జత చేస్తూ కేంద్రానికి లెటర్లు రాయడం జరిగింది. తదనుగుణంగా వాటి అన్నింటినీ పరిశీలించినటువంటి కేంద్ర అటవీ శాఖకు సంబంధించినటువంటి పెద్దలు దీన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. మొత్తానికి అమ్మా న్యూస్ 2 వారాల క్రితమే హెచ్చరించినటువంటి ఈ యొక్క హెచ్చరికలు పూర్తిగా నిజమని నిరూపితమైనవి. అయితే అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో కాకుండా జనాలకు ఉపయుక్తమైనటువంటి రీతుల్లోనే మంచికి సంబంధించినటువంటి విషయాల్లోనే హెచ్చరికలు జారీ చేస్తుంది అనేటటువంటి విషయం మరోమారు నిరూపితమైంది. రాజశేఖర్, అమ్మా న్యూస్ ఒక విషయం మీద స్పందించేంత వరకు నాయకులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అంత విచారణ చేయకుండా దాని మీద అంత వర్కౌట్ చేయకుండా అంత ఈజీగా ఎలా ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ రద్దు చేస్తారో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఇక్కడ అమ్మా న్యూస్ కథనం ప్రసారం అయిన తర్వాత ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులన్నీ కూడా ఈ యొక్క విషయాన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే ఈద్గాకు సమీపంలోనే ఉన్నటువంటి అంటే మెజారిటీ వర్గానికి చెందినటువంటి ప్రార్థనాలయాలు కూడా ఉన్నాయంటూ ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి క్రమంలో మంత్రులను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యం. అయితే పోలీసు బలగాల ద్వారా వీరినందరినీ అడ్డుకున్నటువంటి మంత్రులు వాళ్ళు ఏదైతే ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటి విషయాన్ని సానుకూలంగా పరిశీలించకుండా కేవలం వాటన్నింటినీ రాజకీయ కోణంలోనే చూశారు అనేటటువంటి విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.